నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలి సభ పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల్లో ప్రతి మండలాల్లో తిరుగుతూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, అటు గోదావరి జిల్లాలు అన్నీ చుట్టుముట్టుతున్నారు. అయితే నేను నిన్న గుంటూరులో పొన్నూరు ఇతర గ్రామాల్లో పర్యటించినప్పుడు అటు అమరావతి గురించి, క్యాపిటల్ గురించి సీఎం జగన్ను విమర్శ చేశారు. నేను అమరావతిని తీసుకొస్తే ఈయన మూడు ముక్కలాట ఆడుతున్నారని, మొత్తానికి రాష్ట్రంలో మొత్తానికి రాజధాని లేకుండా చేశారని తీవ్రంగా విమర్శ చేశారు. చంద్రబాబు నాయుడు తను విజనరీ లీడర్ అని, ఏది జరిగినా 20 ఏళ్ళ వెనకాల చూసుకుని అటు అన్నీ చూసుకుని నేను ప్రవర్తిస్తానని, అలాగే హైదరాబాద్ విషయంలో చూసుకుంటే సైబరాబాద్, హైటెక్ సిటీ ఇవన్నీ నేనే నిర్మించానని, అందుకే ఇవాళ అటు భారతదేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉందంటే దానికి కారణం నేనే అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే అప్పుడు అమరావతి రాజధాని ప్రవేశపెట్టినప్పుడు ఎంతో ఆలోచించానని, ఎంతో మందితో విజనరీగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నామని, కానీ జగన్ వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో అటు 3 డెవలప్ చేస్తా అన్నాడు, కానీ 3 ముక్కలాట ఎటు అది సక్సెస్ అవ్వలేదని తీవ్రంగా విమర్శ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ మార్క్, వైఎస్ఆర్సీపీ మార్క్ అని అంటున్నారని, ఎక్కడ ఉంది అది నిరుద్యోగంలో ఉందా, లేకపోతే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోవడంలో ఉందా, 3 రాజధానులు కూడా కట్టలేకపోవడంలో ఉందా, ఇదేనా వైఎస్ జగన్ మోహన్ మార్క్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శ చేశారు. టీడీపీ మార్క్ ఏంటో 2014లో ఆంధ్రప్రదేశ్ జనాలు చూశారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఉన్నత విద్య కావచ్చు, అదేవిధంగా డ్వాక్రా మహిళల సంక్షేమం, అలాగే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని చంద్రబాబు నాయుడు అన్నారు. 2024 అంటే ఈ ఎలక్షన్స్లో గెలిచేది మేమే అని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుండి.